హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని వారాహి అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు మనకు చాలా మంచి రోజు, గురువారం రోజు. అంటే ఈరోజు మనము ఏది కోరుకున్నా, ఏది చేసినా మనకు సక్సెస్ అవుతుంది. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ రూపంలో నాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ గిట్లా అంటే మీ పెద్ద మనసుతో నన్ను క్షమించండి. వారాహి అమ్మవారికి నమస్కరించుకొని ఈ వీడియో కనుక నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఏం లేదండి, మనము ఇవాళ గురువారం కదా, మంచి సాయంత్రం పూట 6 నుంచి 9 లోపల మీరు అమ్మవారిని నమస్కరించుకుంటూ మీకు ఏ ఇబ్బంది కానీ, ఆర్థిక ఇబ్బంది కానీ, చదువు కానీ, పెళ్ళి కానీ, ఇంకా చాలామందికి పిల్లలు పుట్టకపోవడానికి కానీ, వ్యాపారంలో ఇబ్బందులు కానీ, చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు మనం కనుక ఈ అమ్మవారిని ఒక్క మంత్రాన్ని జపించామనుకోండి, మనకున్న సమస్యలన్నీ పోతాయి. ఇవాళ చాలా మంచి రోజు, గురువారం అండి. మంచిగా ఈ అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని కనుక మీరు చేశారనుకోండి, మీకు డబ్బు అనేది కొలువు లేకుండా ఉంటుంది. మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతాయి. ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మనకు అనారోగ్యంతో ఉన్న ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. మనము ఇంట్లో సంతోషంగా ఉంటాం. అయితే మనము గురువారం రోజు 6 గంటల నుంచి 9 గంటల లోపు మనము ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. మీరు మనసులో అనుకోండి. రాయడం వచ్చే వాళ్ళైతేనో రాసుకోండి, రాయడం రాని వాళ్ళైతేనో వినండి, లేకపోతే చదువుకోండి. మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద పెన్నుతోని ఈ మంత్రాన్ని రాసుకొని జపించండి. మీకున్న సమస్యలన్నీ పోతాయి, మీ కష్టాలన్నీ పోతాయి. మీకు వ్యాపారంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా మంచిగా ఉంటారు. ఉద్యోగానికి వెళ్ళే ముందు, అంటే కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళే ముందు మీరు ఈ మంత్రాన్ని జపించండి. మీకు మొత్తం మంచిగా జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది 10th క్లాస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్. మనం ఈ ఎగ్జామ్స్లో మన పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, మంచి మార్కులతో ముందుకు వెళ్ళాలంటే మీరు ఈ మంత్రాన్ని జపించండి. మీరు అనుకున్నంత మంచిగా జరుగుతూ ఉంటుంది. అంతే కష్టమైన ఏ మంత్రం కదండి, ఈజీగానే ఉంటుంది. పిల్లలు కూడా ఎగ్జామ్ ముందు పోయే ముందు కూడా మీరు ఈ మంత్రాన్ని చదువుకొని పోండి. మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతాయి. కొంత ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు మనసులో వారాహిదేవి అమ్మవారిని తలుసుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని, మరి 108 సార్లు కాకుండా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక 5 టైమ్స్ లేదా 6 టైమ్స్ అయినా మనసులో తలుసుకోండి. మీరు ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. మీకు జాబ్ కంపల్సరీ వస్తుంది. అంత పవర్ఫుల్ అన్నమాట అమ్మవారు. మనం రోజు చెప్పుకుంటూనే ఉంటాం అమ్మవారి గురించి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు పెళ్ళిళ్ళు కావడానికి కూడా కావట్లేరని చాలా తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. అయ్యో, నా ఏజ్తో ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నాకు ఇంకా కాలేదే, ఏమై ఉంటుంది, నాకేమన్నా దోషమా, అది ఇది అనుకుంటా. అలాంటివి ఏమీ ఉండయండి. మనం గనక ఒక్కసారి ఆ అమ్మవారిని తలుసుకున్నామనుకోండి, మన జీవితంలో ఉన్న కష్టాలు మొత్తం పోతాయి. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. మీరు ఏమనుకున్నా మీ లైఫ్లో అన్నీ వస్తాయి. మీరు ఊహించని రీతిలో అంత స్థాయిలో ఉంటారన్నమాట.
ఈ అమ్మవారిని మీరు తలుచుకుంటే. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఇంతే, మనం ఏ పని స్టార్ట్ చేసినా ఏం లేదా, అమ్మవారు మన ముందు ఉన్నది అని ఊహించుకొని చేయండి. అంతే, ఆ కోరిక అనేది నెరవేరుతుంది అన్నమాట. ఏ సమస్య అయినా నెరవేరుతుంది. అమ్మవారు చక్కగా బొట్టు పెట్టుకున్నట్టు కళ్ళు మూసుకొని, అమ్మవారు మన ముందే ఉన్నది, మన ఇంట్లోనే ఉన్నది అమ్మ అని మంత్రాన్ని మనసులో అనుకోండి. మీ కోరిక ఏదైనా, మనీ, ఆరోగ్య సమస్యలు కానీ, చుట్టుపక్కలతో ఇబ్బందులు కానీ, సొంత ఇల్లు కల నెరవేరాలని, చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలన్నీ పోవాలని మనం ఆ అమ్మవారిని తలుసుకుంటూ ఈ మంత్రాన్ని జపించుకోండి. చక్కగా మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి. ఏం లేదు, మంచిగా సాయంత్రం 6 కాగానే మంచిగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని, నాన్ వెజ్ లాంటిది ఏమి తినకుండా, ఎలాంటి ఆలోచనలు రాకుండా, పూజ గదిలో అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో పెట్టుకోండి. లేకపోతే అమ్మవారు ఉన్నారని మీ మనసులో ఊహించుకోండి. మీ ఇంట్లో కొన్ని ఫొటోస్ ఉంటాయి కదండి, ఆ ఫొటోస్ ఉన్నా పర్లేదు. మరి ఆ అమ్మవారికి మంచిగా దీపం ముట్టించి, అగరబత్తీలు ముట్టించి, అన్నీ ముట్టించి, ఒక కొబ్బరికాయ కొట్టి, ఆ అమ్మవారిని మనసులో తలుసుకొని ఆ మంత్రాన్ని మీరు జపించండి. మీ కోరిక ఏదైతే ఉన్నదో చదవడం కానీ, అంటే మనసులో అనుకోండి, అయిపోయింది, ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలి, లేదా నాకు 1,00,00,000 రూపాయలు కావాలి, నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, అమ్మవారు ఉంది నా ఎమ్మటి, నా దగ్గర మనీ ఉంది అని అలా బలంగా దృఢంగా కోరుకుంటూ మీరు ఆ మంత్రాన్ని రాసుకోండి. లేకపోతే చదువుకోవడమైనా చేయండి. మీకు ఎలా వీలుంటే అవి రాయండి. కొంతమందికి పెళ్ళి కావాలని కొంతమంది కానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కావాలని కోరుకోండి. అలా బలంగా కోరుకున్న తర్వాత చిన్నగా ఇప్పుడు అమ్మవారి మంత్రం చెప్తా. ఓం సింహారూఢ వారాహ్యే నమః అని అనుకోండి.